అవునమ్మా, వాళ్ళు చెప్పిందే నిజం. నేను జాబ్ మానేశాను. చూడమ్మా, వీళ్ళతో చేరి నువ్వు కూడా ఆట పట్టిస్తున్నావు కదూ. ప్లీజ్ లక్ష్మి, వీళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పమ్మా. అమ్మా నువ్వు ఆగు. నిజాన్ని అబద్ధమని అక్క ఎలా చెప్తుంది? నువ్వు నమ్మే తీరాలి. అవునమ్మా, దయచేసి నన్ను క్షమించు. నేను పని మానేశాను. ఇక నుంచి నేను ఆఫీస్కి వెళ్ళను. అమ్మా 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 నానమ్మ నానమ్మ అమ్మా, ఏంటి లక్ష్మి ఇదంతా? ఆఫీస్కి వెళ్ళను అంటున్నావు, పని మానేసానంటున్నావు. అసలు ఉద్యోగం ఎప్పుడు మానేసావమ్మా? ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? చెప్పక్క, ఎందుకు ఇంత పెద్ద నిజం దాచా? పొద్దున్నే నువ్వు పేపర్ తీసుకుని అందులో జాబ్ యాడ్స్ చూడకపోతే మాకిప్పటికీ తెలిసేది కాదు. చెప్పక్క, ఎందుకు ఇలా చేసావు? ఇంత బాధ కలిగిన నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావక్క? ఇదంతా అశ్విన్ వల్లే కదా. నా అనుమానం నిజమైంది. నువ్వు కేవలం సారీ చెప్పడంతోనే తను కేసు విత్డ్రా చేసుకోలేదు. నువ్వు జాబ్ రిజైన్ చేస్తేనే కేసు క్లోజ్ చేశాడు కదా. ఇదంతా అల్లుడు గారి కోసమే చేసావా? నీకు ఈ జాబ్ ఎంత ఇష్టమో మాకు తెలుసు. ఈ ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డావో కళ్ళారా చూసాం. మీ ఆయన మీద ప్రేమతో ఇంత ఈజీగా త్యాగం చేసావంటే అల్లుడు గారంటే నీకెంత ప్రేమో అర్థమైందమ్మా. చాలా మంచి పని చేశావు. ఎంత ప్రేమ ఉంటే అల్లుడు గారి కోసం నీకిష్టమైన ఉద్యోగం వదులుకుంటావు. అల్లుడు గారి మీద ఎంత ప్రేమ పెంచుకున్నందుకు సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది.